తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సాంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందుత్వానికి కష్టం వచ్చింది, భక్తులు అందరం ఒక్కటే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జగన్ ఏనాడైనా ఆయన సతీమణిని శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చారా? మన ఇంట్లో పూజ చేస్తేనే పక్కన భార్య ఉండేట్లు చూసుకుంటాం. హిందువుల మనోభావాలు, విశ్వాసాలను ఆయన ఏనాడూ గౌరవించలేదు. తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని వైకాపా ప్రభుత్వం ఎప్పుడూ కాపాడలేదు. గత 5 ఏళ్లలో ఎన్నో పాపాలు జరిగాయి, ప్రక్షాళన జరగాల్సిందే. ఏనాడైనా డిక్లరేషన్పై జగన్ సంతకం చేశారా అని నిలదీశారు. ఆలయాలు, పూజారులపై దాడులు జరిగినా ఏనాడు స్పందించలేదన్నారు. 5 ఏళ్లలో అనేక అఘాయిత్యాలు జరిగాయన్నారు. భయానక వాతావరణం సృష్టించారని, ఇలాంటి వాళ్లు తిరుమల క్షేత్రానికి వస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాల్సిందేనని, సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలని, దీనికి రాజకీయ పక్షాలన్నీ సహకరించాలని కోరారు. జగన్, వైకాపాపై మాకు వ్యక్తిగత ద్వేషం లేదు, డిక్లరేషన్ ఇచ్చేందుకు అభ్యంతరం ఏంటి? శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తారనే అనుమానం కలుగుతోందన్నారు. గత 5 ఏళ్లలో తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని, తమ కుటుంబ సభ్యులను పాలక మండలిలో నియమించుకుని అక్రమాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలను శాంతియాగం ప్రోక్షణతో పవిత్రం చేశారు. జగన్ పర్యటనతో మళ్లీ అది అపవిత్రమవుతుంది. ఇక్కడికి వచ్చి మరింత క్షోభకు గురి చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయ డ్రామా ఆడడానికి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడానికి గతంలో మనం చూసుంటాం. ప్రభుత్వంలో లేనప్పుడు, జగన్మోహన్ ప్రభుత్వం లేనప్పుడు తూరి ఘటన జరిగింది. కులాల మధ్య చిచ్చు పెట్టారు. మళ్ళీ మొన్న కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టారు. ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. భాగంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది మతాలు రెచ్చగొడుతున్నాడు. తిరుమలకు వచ్చి ఇక్కడ గొడవలు చేసి, ఇక్కడ రాద్ధాంతం చేసి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పడుతున్నాడు చెప్పి కూడా అన్ని సంస్థల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ రోజు సనాతన ధర్మ పరిరక్షణ అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా శ్రీనివాసానంద స్వామి గారితో మాట్లాడడం. ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు అయితే ఉండవు. అది కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా మన పరిరక్షణ చేసుకోవడానికి చేస్తున్న ట్రస్ట్ బోర్డు నిర్ణయాలు ఉంటాయి. దానికి సంబంధించిన ఒక కమిటీ అయిపోతున్నాం. అందరి కష్టాలు కడతీర్చేటటువంటి వెంకటేశ్వరుడికే ఈ రోజు కష్టం తీసుకొని వచ్చారు వైసీపీ పాలనలో. గత 5 ఏళ్లలో ఏనాడు వాళ్ళు తిరుమల క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూడలే, ఒక ప్రపంచ పుణ్యక్షేత్రంగా వాళ్ళు చూడలే. కేవలం ఆదాయ వనరులుగా, కుటుంబ పాలనకి ఒక అడ్డాగా, వారికి నచ్చినటువంటి వ్యక్తులకి దర్శనాలు చేసేటటువంటి ఒక కేంద్ర బిందువుగా మార్చారు తప్ప తిరుమల క్షేత్రం తాలూకా ప్రాశస్యాన్ని గాని, వైభవాన్ని గాని, ఆ శాంటిటీని గాని ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గౌరవించి లేరు. గతంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి, ఎన్నో దోషాలు జరిగాయి, ఎన్నో పాపాలు జరిగాయి. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ గోపురం తాలూకా సెట్లు ఏ ముఖ్యమంత్రి గాని, ఏ పాలకులు గాని తన ఇంటి ముందు వేసుకోలే. జగన్మోహన్ రెడ్డి అలాంటి మహా అపచారానికి ఆయన తెరదీశారు. అయ్యా, మీరా హిందుత్వాన్ని గౌరవించేది? గత 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా డిక్లరేషన్ మీద నేను బ్రతికే ఉన్నాను అని స్వామివారికి లెటర్ ఇవ్వాలి. ఎందుకు మీరు వెంకటేశ్వర స్వామి తాలూకా ఆచారాలు మీరు గౌరవించలే? గత 5 ఏళ్లలో కనిపించినటువంటి వెంకటేశ్వర స్వామి ఈ రోజు మీకు అర్ధాంతరంగా స్వామి దర్శనం కావాలని, స్వామి దగ్గరికి వచ్చేయాలని ఏమిటి ఒక పెద్ద డ్రామా? ఈ డ్రామా హిందువులు అర్థం చేసుకోలేరా? కొంతమంది అంటున్నారు మాకు ఫోన్లు చేసి, స్వామీజీ ఆయన కొండ మీదకి వచ్చి మరి కోడికెత్తి గులకరాలు పట్టుకుని వస్తాడేమో, అక్కడేమైనా మరొక నాటకానికి తెరతీస్తాడేమో. రియల్ మెంటాలిటీ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, రామతీర్థంలో రాముల శిరస్సు ఖండించేటప్పుడు, అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు, విజయవాడ కనకదుర్గం సింహాలు మాయమైనప్పుడు ఎప్పుడైనా దేవాదాయ శాఖ అధికారులతో మీరు రివ్యూ మీటింగ్ పెట్టారా? ఎప్పుడైనా మీరు మాట్లాడారా? అనేక అఘాయిత్యాలు హిందువుల మీద జరిగాయి. భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇలాంటి వ్యక్తులు మీరు ఈ రోజు తిరుమల క్షేత్రంకి వచ్చి మరొకటిగా ఈ పవిత్రతను మంట కలపడమే తప్ప తిరుమల క్షేత్రం తాలూకా వైభవాన్ని మీలాంటి వ్యక్తులు వస్తే అక్కడ కలంకితం జరుగుతుంది తప్ప అక్కడ ఏమీ కూడా రెక్టిఫై జరగదు. ఎవరో హిందువులు కూడా మీకు దాన్ని స్వాగతించడం లేదు.